మూడేళ్ల నుంచి చదువుతున్నావుగా, జాబ్ ఎందుకు రాలేదు? మూడేళ్ల నుంచి చదువుతున్నావుగా, జాబ్ ఎందుకు రాలేదు అని మన వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో మాటలు రావడం లేదు. ఆ క్షణం గతంలో మన కళ్ళ ముందు గిర్రున తిరిగే ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే బ్యాగు సంకటం తగిలించుకొని కోచింగ్ సెంటర్కి వచ్చేసాం. భుజాన బ్యాగ్తో పాటు మన వాళ్ళ ఆకాంక్షలను కూడా మూట కట్టుకొని వచ్చాం. 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఎక్కువగా వల్ల ఉన్నాము. అచంచలమైన మనసు, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అయినా అవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు కుర్చీ అరిగేలాగా ఎన్నిసార్లు బుక్కులు తిప్పేసి ఉంటాం, ఎంతసేపు కూర్చొని చదివేసి ఉంటాం. రీడింగ్, నోట్స్, రివిజన్, మళ్ళీ రివిజన్, టెస్ట్లు. అవును, అంతే కదా. మరి ఈ చదివిన చదువు ఏమైంది? ఎందుకు పనికొచ్చింది? మరి 3 ఏళ్ల నుంచి చదువుతున్నావుగా, జాబ్ ఎందుకు రాలేదని మన వాళ్ళు అడిగితే ఏమని బదులివ్వాలి? ఎలాగైనా గెలుస్తాను కదా అని చెప్పే మాటలకి విలువ ఉండదేమో బహుశా. ఇప్పుడు నువ్వు ఏమి చెప్పినా అవి కప్పిపుచ్చుకునే మాటల్లాగానే కనిపిస్తాయి. నువ్వు జాబ్ కోసం చేసిన 3 ఏళ్ల యుద్ధం కన్నా నీకు జాబ్ రాలేదు అన్న 3 ముక్కల మాట, ఆ ప్రశ్న చాలా భయంకరమైనది. అప్పుడు నోరు తడారిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, జీవితం ఎడారిలాగా కనిపిస్తుంది. 6100 పోస్టులు, 1000 మంది అభ్యర్థుల కాంపిటీషను. ఎంత చదివినా ఏం చేసినా ఏదైనా కూడా 6100 మంది మాత్రమే ఉద్యోగంలో ఉంటారు, వాళ్ళకే జాబ్ వస్తుంది. మరి మిగతా వారికి జాబ్ ఎందుకు రాలేదంటే ఏం సమాధానం చెప్తాం? ఏమీ చెప్పలేము. నీకు గుర్తుందా, జాబ్ కొట్టాలి, ఎలాగైనా చదివి సాధించాలి అని ఫస్ట్ రోజు కూర్చొని నువ్వు చదివే ఎగ్జైట్మెంట్ మర్చిపోయావా? అవన్నీ గుర్తున్నాయా? ఎలాగైనా సరే జాబ్ కొట్టి తీరాలని ఎన్నిసార్లు అనుకుని ఉంటావు. పండగ లేదు, పరమాన్నం లేదు, పబ్బాలు లేవు, రాత్రి లేదు, పగలు లేదు, వర్షం లేదు, ఎండ లేదు. ఎంత కష్టపడి ఉంటావు. చివరికి హాస్టల్ నమే నీకు దిక్కైపోయింది. బాగా చిక్కిపోయావు. నీ బాధ ఏంటో నీకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటావు. ఎగ్జామ్స్ రద్దు, ఈవెంట్స్ రద్దు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, జాబ్ క్యాలెండర్ త్వరలోనే వస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఇంత ఈజీగా క్వశ్చన్లు కూడా ఇస్తారు. ఇలాంటి ఎన్నో మాటలు విని నువ్వు ఎంత అలసిపోయి ఉంటావు. కోర్టు కేసులు, రాస్తా రోకోలు, ధర్నాలు ఎన్ని చూసి ఉంటావు. ఇక ఎక్కడ ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తావు? అయినా సరే కొంతమంది జాబ్ కొట్టారు, నీకు రాలేదంటే నువ్వు ఏమని సమాధానం చెప్తావు మీ వాళ్లకు? ఈ ప్రశ్న నిన్నేస్తున్నారంటే వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం అది మాత్రమే. ఆ నమ్మకంతోనే వాళ్ళ ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకు ఆ ప్రశ్నలు వేసే హక్కు కూడా ఉంది. నిన్నేదో బాధ పెట్టాలని కాదు, నిన్ను కూడా మంచి పొజిషన్లో చూడాలని వాళ్ళకు ఉంటుంది కదా. అందుకే అడిగేసి ఉంటారు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. కప్పిపుచ్చుకోకు, ధైర్యంగా చెప్పు. చదివితే చదివానని చెప్పు, చదవకపోతే చదవలేదని చెప్పు. తప్పేముంది? నీ ప్రయత్నం నువ్వు చేసావని చెప్పు, నీ స్ట్రాటజీకి నువ్వు చదివావని చెప్పు. తప్పకుండా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా జాబ్ వస్తుందని చెప్పు. ఒకవేళ సరిగ్గా చదవకపోతే చదవలేదని చెప్పు. ఎగ్జామ్ ఎంత నిజాయితీగా రాసావో అంతే నిజాయితీగా నిజం కూడా ఒప్పుకో. అయినా మన వాళ్ళ నుంచి ఆ ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటావని కూడా నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే బాధలో ఉండి అదే విధంగా నిన్ను అడిగారని మర్చిపోకు. ఏం పర్వాలేదు, బలంగా సమాధానం ఇవ్వాలనుకున్నప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. సునామీ వచ్చే ముందు నిశ్శబ్దంగానే ఉంటుంది. వేచి చూద్దాం, వేచి కొడదాం. తప్పకుండా నీదంటూ ఒకరోజు త్వరలోనే ఉంది, మరచిపోవద్దు. కమాండో, ప్రతి ఒక్కరికి జీవితం ఒకసారి మాత్రమే ఛాన్స్ ఇస్తుంది. ఆ జీవితం ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. నీకు అవకాశం త్వరలోనే రాబోతుంది, అది మెయిన్స్ రూపాన. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోవద్దు. సో ఎప్పుడు చెప్పే మాటే మన ఛానల్ కొటేషన్, నువ్వు కష్టపడితే కష్టానికి కన్నీరు రావాలే తప్ప నీకు కాదు. గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళు, నువ్వు సాధించగలవు. నీకంటే సాధించేవాడు ఉన్నప్పటికీ నువ్వు ఎప్పటికైనా కూడా మంచి పొజిషన్లో ఉండగలవు. థ్యాంక్ యూ. నేను మీ అశోక్.